బ్యాక్ టు శ్రియాస్ వ్లాగ్స్. ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేసిన వాయిస్ ఓవర్ వీడియోతో. అండ్ ఈరోజు అయితే మండే కాబట్టి టెంపుల్కి వచ్చేసాను. ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, అది వేరే విషయం అనుకోండి. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ప్రతి స్టూడెంట్ ఎగ్జామ్స్కి ముందు ఈ టెంపుల్ని మాత్రం ఖచ్చితంగా విజిట్ చేస్తారు. ఎందుకంటే ఎగ్జామ్ పాస్ అవ్వాలి కదా. ఇక్కడ మొక్కిన మొక్కు తర్వాత రిజల్ట్ ఎగ్దమ్ వస్తుంది. అండ్ అలాగే పక్కన శివలింగం కూడా ఉంటుంది. ఇక్కడైతే మనమే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు, పూజ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇంకా అభిషేకమే జరుగుతుంది, పూజ చేయడానికి చాలా టైం పడుతుంది. సో నాకు ఎగ్జామ్ కూడా ఉంది కదా మరి. ఎవ్రీ మండే అయితే ఈ టెంపుల్లో శివలింగంకి చాలా బాగా పూజ చేస్తారు. అండ్ యాక్చువల్గా నేను ఎవ్రీ మండే కాకపోయినా కొన్ని మండేస్ అయినా రావడానికి ట్రై చేస్తాను. అండ్ ఈసారి అయితే నాకు ఎగ్జామ్ ఉంది కాబట్టి నేనైతే ఉండలేకపోయాను. సో ఎగ్జామ్కి అయితే వెళ్ళిపోవాలి కాబట్టి బయటికి వచ్చి చూస్తే మా డాడీ ఇలా నా కోసం కూర్చున్నాడు అనమాట. లోపలికి ఎందుకు రాలేదు అంటే మా డాడీ స్నానం చేయలేదు గాయస్, అందుకనే రాలేదన్నమాట. ఎగ్జామ్కి లేట్ అవుతుందని చెప్పి నేను ఇంత త్వరగా వస్తే ఎక్కడ చూస్తే డోరే ఓపెన్ చేయలేరు. సర్లే మా వాళ్ళు ఎక్కడున్నారు అని చెప్పి వెతుక్కుంటూ వెళ్తే చూడండి గైస్, ఒక్కదే చదువుకుంటుంది. సర్లే నువ్వు నేను చదువుకుంటావు, నీకు తోడుగా నేనంటా, నాకు తోడుగా నువ్వు ఉండు అని అనుకున్నాం. కానీ మేము ఏం మాట్లాడుకున్నామంటే ఎగ్జామ్ తర్వాత ప్లాన్ గురించి మాట్లాడుకున్నాం. ఎగ్జామ్స్ అప్పుడు చూడండి కాలేజ్ ఎంత కలకలలాడిపోతుందో, అసలు ప్రతి ఒక్కరు చదువుకుంటూ ఎంత బాగున్నారో. ఇంకా చదివింది చాలే కానీ ఇంకా ఎగ్జామ్ రాయడానికి అయితే వెళ్ళిపోదాం. ఎగ్జామ్ రాసొచ్చాక మేము ఎక్కడికి వెళ్ళామో తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్ బాయ్.